25 సంవత్సరాల అనంతరం మేము విద్యను బోధించిన విద్యార్థులు అత్యున్నత స్థాయిలో ఎదిగి మా కళ్ళ ముందు ఇలా కనిపించడం చాలా సంతోషకరంగా ఉందని రైజింగ్ సన్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు షణ్ముఖచారి అన్నారు. వరంగల్ బస్టాండ్ సమీపంలోని ఎంకే నాయుడు హోటల్స్ అండ్ కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన సిల్వర్ జూబ్లీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి రైజింగ్ సన్ పాఠశాల విద్యార్థులు అంగరంగ ఫస్ట్ నేను పెట్టింది అన్న ఇటు కూర్చో అన్న మంచిది. ఎంజాయ్ రైజింగ్ సన్ హై స్కూల్ 2000 బ్రాంచ్ కొత్తవాడ వరంగల్. మేము ఇక్కడ ఈరోజు మీ రీయూనియన్ గురించి అందరం ఫ్రెండ్స్ కలిసి మేము పార్టీ చేసుకుంటున్నాము. మేము చాలా హ్యాపీగా 20 ఇయర్స్ 25 తర్వాత మేము కలుసుకుంటున్నాము. మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాము. ఈ ఈవెంట్ని ముందుకు సాగించిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు రైజింగ్ సన్ హై స్కూల్ కొత్తవాడ వరంగల్ క్లాస్ ఆఫ్ 2000 వారి రీయూనియన్కి వచ్చిన టీచర్స్, ప్రిన్సిపల్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మేము ఈ ఈవెంట్ చేసుకోవడం కోసము ఫారెన్లో ఉన్న ఫ్రెండ్స్ అందరితో ఇంటరాక్ట్ అయ్యి కష్టపడి అందరి నెంబర్స్ తీసుకొని మేము విడిపోయినప్పుడు లెటర్స్ ఉండేది. ఆ లెటర్స్ దగ్గర నుంచి వెళ్ళి టెక్నాలజీ పరంగా ఎంత పెరిగినా కూడా మళ్ళీ అందరినీ కలెక్ట్ చేసుకొని జాయిన్ అయ్యాము. ఈరోజు ఈవెంట్ సక్సెస్ కావడానికి కారణమైన ప్రతి ఒక్క స్టూడెంట్కి, ప్రతి ఒక్క ఫ్రెండ్కి, సీనియర్స్కి, జూనియర్స్కి, టీచర్స్కి, ప్రిన్సిపల్కి అందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాము. అలాగే మీడియా మిత్రులకు కూడా స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాము మా ఈవెంట్ని కవర్ చేసినాము. 2000 మార్చ్ 10th క్లాస్ బ్యాచ్ వాళ్ళు 25 అకాడమిక్ ఇయర్స్ 25 ఇయర్స్ అల్యూమినియం మీటింగ్ పెట్టుకోవడం ఏదైతుందో అది చాలా సంతోషకరమైన విషయం. ఇట్ ఈస్ వెరీ హానర్ టు ఆల్ ద టీచర్స్ హూ వర్క్ ఎట్ దట్ టైమ్ అండ్ ఇట్ ఇస్ గ్రేట్ హానర్ టు హ్యావ్ దిస్ టుగెదర్ ఆల్సో విత్ ద స్టూడెంట్స్. మోస్ట్ ఆఫ్ ద టీచర్స్ వీఆర్ అనేబుల్ టు రికగ్నైజ్ దేర్ ఫీచర్స్ ఆఫ్టర్ గోయింగ్ త్రూ దేర్ హ్యాబిట్స్ and their movement in the 10th class of 20, then we could able to recognize them. Rising Sun High School Kottawada 2000 10th class బ్యాచ్ ఈరోజు తమ 25వ సంవత్సరాల అల్యూమినియం మీటింగ్ పెట్టుకోవడం ఏదైతుందో ఇది చాలా ఉదాహరణ, చాలా సంతోషకరం. ఒకసారి మేము మళ్ళీ 25 సంవత్సరాల క్రితానికి పోయి అప్పటి మా తీపి గుర్తులను గుర్తు చేసుకొని పిల్లలతో మేము ప్రవర్తించిన విధానం మరియు వారు మాతో ప్రవర్తించిన విధానం, మేము డిసిప్లిన్ విషయంలో, చదువు విషయంలో వారి పట్ల మేము పెట్టినటువంటి శ్రద్ధను, కమిట్మెంట్ను మరొకసారి గుర్తు చేసుకోవడం తర్వాత చాలా ఎంతో సంతోషకరంగా మళ్ళీ చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ విధంగా ఈరోజు పిల్లల యొక్క వ్యక్తిగత మరియు సామూహికంగా వారి యొక్క అభివృద్ధిని తెలుసుకుంటే మేము చాలా ఎంతో గర్వపడుతున్నాము. వీళ్ళు మా పిల్లలు, మా చేతిలో విరిగినటువంటి పిల్లలే ఇంత అచీవ్మెంట్స్, ఇంత గొప్ప ఉన్నత స్థాయికి ఎందుకంటే భగవంతుడి వీళ్ళను నిండుగా దీవించినందుకు గాను మరొకసారికి మళ్ళా భగవంతుని కోరుకుంటూ వీళ్ళని ఇంకా ముందు ఇంకా ఉన్నతాశయాలను చేరుకోవాలని, ఇంకా ముందు చాలా పైకి రావాలని కోరుకుంటున్నాం.